టీటీడీ కల్తీ నెయ్యి ఘీంకారం. సిట్టు విచారణ క్లైమాక్స్లో క్వశ్చన్ల పర్వం. టీటీడీ కల్తీ నెయ్యి కేసులో సిట్టు విచారణ వేగవంతమైంది. విచారణ కోసం సిట్టు ముందుకు హాజరయ్యారు టీటీడీ మాజీ అదనపు ఈవో ధర్మారెడ్డి. మరోవైపు ఈ నెల 13 విచారణకు హాజరు కావాలని టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డికి నోటీసులు జారీ అయ్యాయి. ఈ కేసులో సిట్ దూకుడుగా అడుగులేస్తోంది. ఇక నెక్స్ట్ ఏం జరగబోతోంది? టీటీడీ కల్తీ నెయ్యి కేసులో సిట్ విచారణ జోరందుకుంది. కల్తీ నెయ్యి కేసులో ఇప్పటివరకు 24 మందిపై కేసు నమోదైంది. 9 మందిని అరెస్ట్ చేశారు. ఇదే కేసులో సిట్ విచారణకు హాజరయ్యారు టీటీడీ మాజీ అదనపు ఈవో ధర్మారెడ్డి. నెయ్యి కొనుగోళ్ల వ్యవహారంపై సిట్ అధికారులు ఆయన్ను ప్రశ్నించారు. ధర్మారెడ్డి ప్రయాణిస్తున్న కారు దగ్గరకొచ్చి ఆయనకు తిరుమల లడ్డూను అందజేయాలని ప్రయత్నించారు జనసేన నేత కిరణ్ రాయల్. కూటమి ప్రభుత్వంలో శ్రీవారి లడ్డూల నాణ్యత ఎలా ఉందో చూడాలంటూ ప్రసాదం అందజేయబోయారు. దాన్ని తిరస్కరించిన ధర్మారెడ్డి కారులో వేగంగా వెళ్లిపోయారు. ఆయన లడ్డు ప్రసాదం తీసుకోవచ్చు కదా, ఈ ప్రసాదాన్ని ఇస్తే ఆయన ఈరోజు ఆ ప్రసాదం నన్ను చూసి ఆ ప్రసాదం చూసి కారికి వెళ్ళిపోయాడు అంటే ఏమని అర్థము? ఆయన తప్పు చేశాడు కాబట్టి విచారణ అయింది. ఆయన ఈరోజు ఈ లడ్డూని చూడగానే ఆయన పారిపోయాడు అంటే దీని వెనకాల ఏదో ఉంది. ఇక ఈ కేసుకు సంబంధించి ఈ నెల 13న తమ ముందు విచారణకు హాజరు కావాలని టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డికి సిట్ నోటీసులు జారీ చేసింది. టీటీడీ లడ్డూ పోటు కోసం నెయ్యి సరఫరా చేసిన భోలేబాబా కంపెనీ పచ్చి మోసానికి పాల్పడ్డట్లు తేల్చింది ప్రత్యేక దర్యాప్తు బృందం. ఇక్కడ తయారయ్యే నెయ్యిలో 90% పామాయిల్ కలిసిందట. మోనోగ్లిజరైడ్స్, అసిటిక్ యాసిడ్ యాస్టర్, పామాయిల్ తయారీలో కావలసిన ముడి రసాయనాలు. వీటిని 7 ఏళ్లుగా అజయ్ ద్వారానే కొనుగోలు చేసింది భోలేబాబా కంపెనీ. అజయ్ పంపిన కెమికల్స్ తోనే పామాయిల్ తయారు చేసిన భోలేబాబా కంపెనీ దాన్ని నెయ్యిగా భ్రమింపజేసి ట్యాంకర్ల ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానానికి పంపింది. భోలేబాబా డైరీ డైరెక్టర్లు 60 లక్షల కిలోల కల్తీ నెయ్యి సరఫరా చేసి 240 కోట్లు లాభపడ్డారని ప్రాథమికంగా తేల్చింది. అయితే ఆలయాల్లో తొక్కిసలాటలు, అపచారాలు జరిగినప్పుడల్లా ప్రజల దృష్టిని మరల్చడానికి కల్తీ లడ్డూ టాపిక్ ని చంద్రబాబు సర్కార్ తెరపైకి తెస్తోందని ఆరోపించారు వైసీపీ నేతలు. చంద్రబాబు నాయుడు అంటే దీంతో విష ప్రచారం, మిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్ ఎంత భయంకరంగా చేస్తాడో, ఆయన గ్యాంగ్ ఎట్లా చేస్తుంది అనేది అనుభవిస్తాను. కానీ ఇక్కడ అమాయకులైన కోట్లాది మంది భక్తుల సెంటిమెంట్తో ఆడుకుంటున్నారు, మనోభావాలతో ఆడుకుంటున్నారు. మరి ఈ రాక్షసానందం ఇంతవరకైనా పోతాను నేను, జస్ట్ టు డైవర్ట్ ది జనం దృష్టిని మళ్లించడానికి టార్గెట్ వైఎస్ఆర్సీపీ. ఇక వైసీపీ నేతల మాటలకు మంత్రి పార్థసారథి కౌంటర్ ఇచ్చారు. తాను గత ప్రభుత్వ హయాంలో టీటీడీ బోర్డు మెంబర్గా పనిచేశానని, అయితే కల్తీ నెయ్యి వ్యవహారాలు బోర్డు మెంబర్ల దృష్టికి రాకుండా ఈవో చైర్మన్ స్థాయిలో చక్కబెడతారన్నారు పార్థసారథి. ల్యాబ్ టెస్ట్ ఇవన్నీ కూడా చైర్మన్ లేకపోతే ఎగ్జిక్యూటివ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. ఒకవేళ ఇప్పుడు లోపభూయిష్టం జరిగితే బోర్డు దృష్టికి ఎప్పుడు తీసుకురాలి. సిట్ దూకుడు చూస్తుంటే ఈ విచారణ క్లైమాక్స్ కొచ్చినట్లే కనిపిస్తోంది.